భారత్ టిబెట్ ఈ రెండు దేశాల మధ్య కీలకమైన నాతుల్లా పాస్ 6 ఏళ్ల తర్వాత మళ్ళీ తెరుచుకోబోతోంది. ఆగస్టు 1 నుంచి భారత్ చైనా మధ్య బార్డర్ ట్రేడ్ రీస్టార్ట్ కాబోతోంది. 2020లో కరోనా ఆ తర్వాత గల్వాన్ ఘటనతో దెబ్బతిన్నటువంటి ఈ రిలేషన్స్ కారణంగా ఈ ట్రేడ్ రూట్ పూర్తిగా మూతపడింది. అయితే ఇప్పుడు దీన్ని ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? దీని వెనుకున్నటువంటి ఎకనామిక్, డిప్లొమాటిక్, స్ట్రాటజిక్ కారణాలు ఏంటి? దీనివల్ల ఏ దేశానికి ఎటువంటి లాభం ఉంటుంది? అసలు నాతుల్లా ఎందుకంత కీలకంగా మారింది? డీటెయిల్డ్గా ఈ స్టోరీలో చూద్దాం. సో ఈస్ట్ సిక్కింలో సముద్ర మట్టానికి దాదాపుగా 14,140 అడుగుల ఎత్తులో ఉంది నాతుల్లా పాస్. భారత్ వైపు సిక్కిం ఉంటే అవతల చైనా ఆధీనంలోకి టిబెట్ ప్రాంతం ఉంటుంది. నాతుల్లా మీదుగా బార్డర్ దాటితే టిబెట్లోని చుంబీ వ్యాలీ వస్తుంది. అందుకే జాగ్రఫికల్లీ నాతుల్లా భారత్ చైనా మధ్య కీలకమైన గేట్వే. అంతేకాదు నాతుల్లాకు 100 ఏళ్ల చరిత్ర కూడా ఉంది. ఒకప్పుడు భారత్ నుంచి టిబెట్ మీదుగా ఆసియా వైపు సాగినటువంటి సిల్క్ రూట్లో ఇది కీలకమైన ట్రేడ్ లింక్గా ఉండేది. పట్టు, ఉన్ని, ఉప్పు, మసాలా దినుసులు అండ్ పశువులు ఇలా ఎన్నో వస్తువులు ఈ రూట్ మీదుగా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉండేవి. అందుకే నాతుల్లా కేవలం మౌంటైన్ పాస్ కాదు, శతాబ్దాలుగా భారత్ టిబెట్ మధ్య సాగినటువంటి ట్రేడ్ రిలేషన్స్కి కీలకమైనటువంటి మార్గం ఇది. కానీ 1962 భారత్ చైనా యుద్ధంతో నాతుల్లా చారిత్రక ట్రేడ్ రూట్ క్లోజ్ అయింది. దీంతో దాదాపు 4 దశాబ్దాల పాటు ఈ మార్గం ద్వారా క్రాస్ బార్డర్ కామర్స్ పూర్తిగా నిలిచిపోయింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా పెరుగుతుండడంతో 2006లో నాతుల్లా పాస్ని మళ్ళీ బార్డర్ ట్రేడ్ కోసం ఓపెన్ చేశారు. అప్పటి నుంచి పరిమితి స్థాయిలో భారత్ చైనా వ్యాపారులు ఈ మార్గం ద్వారా సరుకుల రాకపోకలు సాగించారు. దీంతో సిక్కిం బార్డర్ ఆ ప్రాంతాల్లో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది. లోకల్ ట్రేడర్స్కి అవకాశాలు రావడంతో పాటుగా ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, లోడింగ్, అన్లోడింగ్, వేర్ హౌసింగ్ వంటి ఈ ఎక్స్పీరియన్స్డ్ రంగాల్లో కూడా, అనుబంధ రంగాల్లో అంటే దానికి ఇంటర్లింకింగ్గా ఉన్నటువంటి చాలా డిపార్ట్మెంట్స్లో కూడా కొంత కదలిక పెరిగింది. అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా స్టార్ట్ అయింది. అయితే 2020లో నాతుల్లా ట్రేడింగ్ మరోసారి ఆగిపోయింది. కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా బార్డర్స్ మూసుకుపోయాయి, ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. అదే సమయంలో భారత్ చైనా రిలేషన్స్ కూడా దెబ్బతిన్నాయి. 2020లో తూర్పు లడక్ అంటే 2020లోనే తూర్పు లడక్లోని గల్వాన్ వ్యాలీలో భారత్ చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఎల్ఏసి వెంబడి భారీగా మిలిటరీ డిప్లాయ్మెంట్ జరగడంతో భారత్ చైనా రిలేషన్స్లో ట్రస్ట్ డెఫిసిట్ మరింత పెరిగింది. దీంతో కరోనా పరిస్థితులు తగ్గినా నాతుల్లా బార్డర్ ట్రేడ్ మాత్రం రీస్టార్ట్ కాలేదు. బార్డర్ టెన్షన్స్ కొనసాగడంతో ఏళ్ల తరబడి ఈ ట్రేడ్ రూట్ క్లోజ్ చేసి ఉండిపోయింది. సో ఇప్పుడు ఇరు దేశాల మధ్య మిలిటరీ, డిప్లొమాటిక్ స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాతుల్లా ద్వారా ఈ బార్డర్ ట్రేడ్ని మళ్ళీ ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక నాతుల్లాతో పాటు మరో 2 కీలకమైనటువంటి బార్డర్ ట్రేడ్ రూట్స్ ఉత్తరాఖండ్లోని లీపులేక్ పాస్ అండ్ హిమాచల్ ప్రదేశ్లోని షిప్కీ లా పాస్ కూడా ఓపెన్ అవుతున్నాయని చెప్పి అటు రణ్ధీర్ జైస్వాల్ చెప్తున్నారు. ఒకసారి రణ్ధీర్ జైస్వాల్ స్వయంగా ఆయన ఈ విషయాలపై అనౌన్స్ చేశారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. I would like to draw your attention to the press release that was issued on, if I'm not wrong, on 19th of August 2025. Yes, in that press release, you would have seen that both sides had agreed that border trade through 3 designated trading points, namely Lipulek, Shipkila and Nathula Pass, would be resumed. So, it is a decision which was taken at that time, and we had informed you as and when these discussions had happened, and now those things are being taken forward. ఇక నాతుల్లా ట్రేడ్ రీస్టార్ట్తో ముందుగా సిక్కిం సరిహద్దు ప్రాంతాల్లో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. లోకల్ ట్రేడర్స్, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్, లోడింగ్, అన్లోడింగ్ వర్కర్స్, వేర్ హౌసింగ్, చిన్న వ్యాపారాలు, హోటల్స్, ఇతర సర్వీస్ సెక్టార్లో కూడా కొంత పెను మార్పులు పెరిగొచ్చే అవకాశం ఉంది.
దీనివల్ల స్థానికులకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడంతో పాటు సరిహద్దు ప్రాంతాల లోకల్ ఎకనామీకి కూడా ఇది మరింతగా కొంత బెనిఫిషియరీగా ఉండే అవకాశం కూడా ఉంది. దీంతో నాతుల్లా ట్రేడ్ తిరిగి ప్రారంభం కావడం పైన స్థానికుల్లో కూడా హర్షం వ్యక్తమవుతోంది. అయితే అక్కడి కామర్స్ సెక్రటరీ, సో సిక్కింకి సంబంధించిన కామర్స్ సెక్రటరీ తను ఏం మాట్లాడారు, ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని సిక్కిం ఎక్స్పీరియన్స్ చేయబోతుందో ముందుగా చెప్పుకొచ్చారు. తను ఏం మాట్లాడారో చూద్దాం. It's my pleasure to announce that we'll be starting the Indo-China border trade to Nathula from 1st of August. It is my pleasure to announce that we'll be starting the Indo-China border trade to Nathula from 1st of August. ఇక నాతుల్లా ట్రేడ్ రీస్టార్ట్తో చైనా ఆధీనంలోకి టిబెట్ ప్రాంతంలోని లోకల్ మార్కెట్స్కి కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. భారత్ టిబెట్ మధ్య బిజినెస్ కనెక్టివిటీ పెరగడంతో ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉంది. అయితే గల్వాన్ తర్వాత ట్రస్ట్ డెఫిసిట్, ఎల్ఏసి వెంబడి స్ట్రాటజిక్ కాంపిటీషన్, సెక్యూరిటీ కన్సర్న్స్ ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అయినప్పటికీ డిప్లొమాటిక్ టాక్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకవైపు ట్రేడ్ పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటే మరోవైపు బార్డర్ సెక్యూరిటీ విషయంలో ఇరు దేశాలు అప్రమత్తంగానే ఉన్నాయనే సంకేతాలని కూడా దీని ద్వారా ఇస్తూ ఉన్నాయి. ఇక నాతులా పాస్కి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువ. ఇక సిక్కిం నుంచి టిబెట్కు ఉన్నటువంటి కనెక్టివిటీ కారణంగా ఇది కీలకమైన బార్డర్ లొకేషన్. అందుకే ఇక్కడ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కస్టమ్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ అభివృద్ధి చెందడం భారత్కి ఎకనామిక్గా, స్ట్రాటజిక్గా ప్రయోజనం కలిగిస్తుంది. ఒకప్పుడు ఈ మార్గం ద్వారా సరుకులతో పాటు కల్చర్, ఐడియాస్, పబ్లిక్ కూడా రాకపోకలు సాగించేవారు. ఇప్పుడు అదే మార్గం ఇప్పుడు ట్రేడ్ కనెక్టివిటీ అండ్ ఎకనామిక్ ఎంగేజ్మెంట్ కూడా మరోసారి కొత్తగా అవకాశంగా మారబోతోంది. ఇక నాతులా పాస్కి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువ. ఇక సిక్కిం నుంచి టిబెట్కు ఉన్నటువంటి కనెక్టివిటీ కారణంగా ఇది కీలకమైన బార్డర్ లొకేషన్. అందుకే ఇక్కడ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కస్టమ్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ అభివృద్ధి చెందడం భారత్కి ఎకనామిక్గా, స్ట్రాటజిక్గా ప్రయోజనం కలిగిస్తుంది. ఒకప్పుడు ఈ మార్గం ద్వారా సరుకులతో పాటు కల్చర్, ఐడియాస్, పబ్లిక్ కూడా రాకపోకలు సాగించేవారు. ఇప్పుడు అదే మార్గం ఇప్పుడు ట్రేడ్ కనెక్టివిటీ అండ్ ఎకనామిక్ ఎంగేజ్మెంట్ కూడా మరోసారి కొత్తగా అవకాశంగా మారబోతోంది. మొత్తంగా చూస్తే కంప్లీట్గా 6 ఏళ్ల తర్వాత నాతుల్లా మళ్ళీ తెరుచుకోవడం కేవలం ట్రేడింగ్ రీఓపెనింగ్ మాత్రమే కాదు. సో గల్వాన్ తర్వాత దెబ్బతిన్నటువంటి భారత చైనా రిలేషన్లో కూడా మార్పుకి ఒక పాజిటివ్ సిగ్నల్ ఇస్తోంది. ఒక ట్రేడ్తో ట్రస్ట్ తిరిగి రాకపోయినా ఇలాంటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ స్టెప్స్ రెండు దేశాల సంబంధాలని క్రమంగా నార్మలైజ్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఈ ట్రేడ్ చైనా, భారత్ మధ్య మరింతగా దగ్గరి సంబంధాలను తీసుకురాబోతున్నాయా? సో ఆ రిలేషన్షిప్ మరింతగా బాండింగ్ అవ్వబోతోందా? సో చైనాతో మిత్రత్వం, చైనాతో ట్రేడ్ ఎటువంటి పరిస్థితులని భారత్కి చవి చూడించబోతోంది? సో మీ అభిప్రాయం ఏంటి? చైనాతో ఈ ట్రేడ్ రిలేషన్షిప్స్ ఏ రకంగా భారత్లో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది? సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ చైనా? ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.